హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. ఇలా వేడివేడి అన్నంలో గోంగూర చికెన్ కలుపుకు తింటుంటే అబ్బా! ఎంత బావుంటుందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! సో, మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకొని మనం చేసుకొని తినేస్తే అసలే ఈరోజు సండే కదండీ! సండే స్పెషల్ ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే గనక మీకు సింపుల్‌గా ఈ గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్పేస్తాను. సో, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో, దీనికి ముందుగా మనం ఒక బాణలిలో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలండి. తర్వాత మనం ఒక 2 ఉల్లిపాయలు ఇలా ముక్కల కింద కట్ చేసుకొని, తర్వాత మనం ఒక 2, 3 పచ్చిమిర్చి కూడా ఇలా ముక్కల కింద కట్ చేసుకొని మనం దాంట్లో వేసుకోవాలనమాట. సో, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకుందాము. సో, దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకుంటే మనకి ఉల్లిపాయలు బాగా వేగుతాయి. అది మీకు అందరికీ తెలిసిందే కదా! నేను మళ్ళీ స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. సో, దాంతో పాటుగా చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఇందులోనే వేసేసుకుంటే మనకి బావుంటుందనమాట. అంటే పసుపు కూడా ఆ నూనెలో వేగితే మనకి ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ డిష్‌లో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన గోంగూరని మనం ముందుగానే స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. అదెలా అంటే ఆకుని శుభ్రం చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఈ విధంగా దగ్గరగా మగ్గబెట్టేసుకోవాలనమాట. సో, ఆకంతా ఇలా పేస్ట్‌లా అయిపోతుంది. సో, ఇప్పుడు మనకి ఈ ఉల్లిపాయలయితే వేగిపోయినాయి కదా! నేను ఆల్రెడీ నా ఛానల్‌లో మసాలా పేస్ట్ ఎలా చేయాలో ఆహ్, పెట్టాననమాట. సో, అది మీరు చూస్తే ఈ మసాలా పేస్ట్ తెలుస్తుంది. సో, ఆ మసాలా పేస్ట్ ఒక 2 టీ స్పూన్స్ అలాగా వేసుకోవాలండి. నేనేంటంటే కొద్దిగా మిక్సీలో వేసి పేస్ట్ చేస్తానండి. ఆకులాగా ఉంటే నాకు నచ్చదనమాట. ఆ విధంగా నేను పేస్ట్ అయితే చేసేసుకున్నాను. సో, మసాలా పేస్ట్ వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలండి. నేనైతే ఒక పావు కేజీ చికెనే తీసుకున్నాను. ఎందుకంటే నాకొక్కదానికే మా ఇంట్లో చాలా ఇష్టం గోంగూర చికెన్. అందుకని చెప్పేసి నేను స్పెషల్‌గా చేసుకుంటున్నాను ఈరోజైతే. సో, అది వేసుకొని కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం ఈ పేస్ట్ అయితే వేసుకోవాలండి. గోంగూర మనం పేస్ట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఆ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. అది కూడా కొంచెం వేగనివ్వాలండి. వేగిన తర్వాతే అప్పుడు మనకి ఈ ముక్కకి అంతా కూడా ఈ గోంగూర అనేది ఆ ఫ్లేవర్ మనకి దానికి పడుతుందనమాట. సో, అలాగా మనం బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలండి. చూసారు కదా! ఈ విధంగా దగ్గరికంటా వచ్చేయాలనమాట. సో, వాటర్ పోసుకునే ముందు కారం తీసుకోవాలి. నేను చెప్పడం మర్చిపోయాను. సో, కారం ఏంటంటే మన టేస్ట్‌కి తగ్గట్టు తీసుకోవచ్చండి. ఇది గోంగూర కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువే పడుతుంది. కొంచెం స్పైసీగా తింటేనే కదండీ దాని మజా ఏంటో తెలుస్తుంది. సో, స్పైసీగా తినాలనుకునే వాళ్ళైతే 2 ½ స్పూన్స్ కారం అయితే వేసుకోండి. కొంచెం తగ్గించాలనుకుంటే 2 స్పూన్స్ సరిపోతుంది. ఇందాక ఆల్రెడీ నేను కొద్దిగా సాల్ట్ వేశానండి. అది కొద్దిగానే వేసుకున్నాం కాబట్టి ఆ మిగిలిన బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో మనం చూసుకొని దీంట్లో సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ఒకవేళ ఇప్పుడు వేసుకోకపోయినా నెక్స్ట్ మనం వాటర్ పోసుకొని ఉడికిస్తాం కదా! అప్పుడైనా చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. సో, ఇప్పుడైతే ఆ మిక్సీ జార్ ఉంది కదండీ! అది కడిగిన వాటర్ ఉంటుంది. సో, అది నేను దీంట్లో పోసేసుకున్నాను. ఎందుకంటే ఇలాంటి కర్రీస్‌లో అలాంటి వాటరే చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. సో, అందుకని వాటర్ అయితే పోసుకున్నాను. మీకు నచ్చితే అది వేసుకోండి. లేకపోతే నార్మల్ వాటర్ అయితే పోసుకోండి. ఇబ్బందేం లేదు. సో, ఇప్పుడైతే మనకి ఈ గోంగూర చికెను బాగా దగ్గరికి ఉడికిపోవాలండి. ఉడికిపోతే అప్పుడు మనకి ఆహ్, ఇది రెడీ అయిపోయినట్టనమాట. చూసారు కదా! వాటర్ అంతా కూడా మనకి బాగా దగ్గరికంట ఈ విధంగా మనకి గోంగూర చికెన్ అనేది ఉడికిపోవాలి. దగ్గరికంట వచ్చేసింది. మనకి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతూ ఉంటుంది. అదే మనకి గుర్తనమాట. సో, ఇంకా గోంగూర చికెన్ రెడీ అయిపోయిందని అర్థం. సో, ఇదండి ఈరోజు గోంగూర చికెన్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయనేది ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నెగెటివ్ అయినా పర్లేదు, పాజిటివ్ అయినా పర్లేదు. ఏదైనా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. సో, ఎలా ఉందనేది మటుకు కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి మా దగ్గర నుంచి అనేది కూడా కామెంట్ చేస్తే మాకు అర్థమవుతుందండి. సో, ఏదన్నా కర్రీ కావాలంటే కర్రీ, లేదంటే ఇంకోటి ఏదైనా సరే, ఏ వీడియో కావాలన్నా సరే మేము చేయడానికి ట్రై చేస్తాము. ఇప్పుడైతే మన గోంగూర చికెన్‌ని వేడి వేడి అన్నంలో ఈ విధంగా కలుపుకు తింటే చాలా బావుంటుందండి. సో, నేనైతే ఇంకా చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. సో, అందుకనే కలుపుకొని తినేస్తున్నాను. సో, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సండే
ఈ గోంగూర చికెన్‌ని మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఆహా! అనిపించుకుని ప్రశంసలైతే పొందేయండి. మరొక ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తానండి. అంతవరకు బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.